ఇప్పుడు నేను చెప్తున్న వ్యక్తి మామూలుడు కాదు, మాయలోడు అని చెప్పుకోవచ్చు. పేరు అంబేద్కర్. వృత్తి ఏమో ప్రభుత్వ కొలువు. ఇక సైడ్ ప్రొఫెషన్ మాత్రం లంచం మింగడం. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ అవినీతి లీలలు ఇక చెప్పుకోదగ్గవైతే అస్సలు కానే కావు. 1, 2 మాత్రం అసలు కానే కావు. ఎన్నో మరెన్నో. నిన్న 11 ప్రాంతాల్లో సోదాలు చేసి అంబేద్కర్ను అరెస్ట్ చేసింది సిబిఐ. అతడే ఇవాళ న్యూస్ పేపర్లో హెడ్లైన్గా మారిపోయాడు. విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఈ అవినీతి చక్రవర్తి అక్రమాస్తులు ఎన్నో తెలుసా? 200 కోట్లకు పైమాటే. షేర్లింగంపల్లిలో ఒక ఫ్లాటు, గచ్చిబౌలిలో 5 ఫ్లోర్ల బిల్డింగు, 10 ఎకరాల్లో కెమికల్ కంపెనీ, 6 రెసిడెన్షియల్ ఓపెన్ ఫ్లాట్లు. అంబేద్కర్ అక్రమాస్తుల చిట్ట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మరి ఇవాళ రిలీజ్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో అంబేద్కర్ అంతులేని అవినీతి చరిత్రను బయటపెట్టింది ఏసీబీ. గతంలో జీహెచ్ఎంసీలో ఏఈగా చేశాడు. డిస్కంలో పటాన్ చెరువు, కేపీహెచ్పి, గచ్చిబౌలిలో కూడా పనిచేశాడు. ఎక్కడ ఛార్జ్ తీసుకున్నా ప్రతిసారి రీఛార్జ్ అయ్యేవాడు. డ్యూటీ ఎక్కితే చాలు పైసా వసూలు మామూలుగా ఉండదు. మిస్టర్ అంబేద్కర్ కింగ్ ఆఫ్ కరప్షన్ ఎలా అయ్యాడో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం.